వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. కిరణ్ అబ్బవరం మొదట్లో ఈ కుర్రాడు సినిమాలు చేస్తూ ఉంటే కొత్త హీరో బాగానే చేస్తున్నాడు అని అనుకున్నాం. 1-2 సినిమాలు హిట్ అవ్వగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తర్వాత కొన్ని ఫ్లాప్ అయినా కానీ పట్టువదలని విక్రమార్కుడిలా మంచి సినిమాల బాట పట్టాడు. అయితే మొన్నే రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ కూడా హిట్ అవ్వడంతో ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు. సో ఇందాకే తన నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేశాడు. యువ హీరో కిరణ్ అబ్బవరం కెరియర్ ప్రస్తుతం పీక్ స్టేజ్లోకి అడుగు పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న ఈ హీరో ఇప్పుడు మాత్రం వరుస అవకాశాలతో బిజీగా మారుతున్నాడు. ముఖ్యంగా ఇటీవల చెన్నై లవ్ స్టోరీ సాధించిన విజయంతో కిరణ్ అబ్బవరం పేరు మరోసారి ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. ఈ సక్సెస్ ఆయనకు కేవలం మరో హిట్ గా కాకుండా కెరియర్ ను కొత్త దిశలో తీసుకెళ్లే బూస్ట్ గా మారినట్లుగా కనిపిస్తుంది. కిరణ్ కెరియర్లో విజయాలు పరాజయాలు రెండూ ఉన్నాయి. ఒక సినిమా బాగా ఆడితే మరో సినిమా నిరాశపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. దిల్ రూబా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంతకాలం ఆయనపై నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫలితాలు ఆ ప్రభావాన్ని తగ్గించాయి. ముఖ్యంగా కాత వచ్చిన విజయాన్ని, ఆ తర్వాత కే ర్యాంప్, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో వచ్చిన సక్సెస్ ను కలిపి అభిమానులు కిరణ్ వరుస విజయాల ట్రాక్ లోకి వచ్చేశాడని సంబరపడుతున్నారు. అయితే కిరణ్ సినిమాలకు ప్రేక్షకుల నుండి స్పందన ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని సినిమాలకు మంచి ప్రశంసలు వస్తే మరికొన్ని సినిమాల విషయంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన సినిమాలను నిలబెట్టుకునే విషయంలో కిరణ్ కు కొంత అదృష్టం కూడా కలిసొస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కథలో ఏదో ఒక కొత్త అంశాన్ని ఎంచుకోవడం, తన మార్కెట్కు తగ్గట్టుగా సినిమాలు చేయడం కూడా ఆయనకు ప్లస్గా మారుతోంది. ఇప్పుడు కిరణ్ కేవలం హీరోగా మాత్రమే ఉండాలని అనుకోవడం లేదు. దర్శకత్వం వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఒక ఎంటర్టైనర్ను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రస్తుతం రియాలిటీ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఇంకా ఖరారు కాలేదు. ఇంతకంటే మంచి టైటిల్ దొరికితే మార్చే అవకాశం ఉందని, లేదంటే ఇదే పేరును కొనసాగించవచ్చని టాక్. కిరణ్ అబ్బవరం స్వయంగా దర్శకత్వం వహించబోతున్న సినిమా కావడంతో దీనిపై ఆసక్తి సహజంగానే పెరిగింది. నటుడిగా తనను తాను నిరూపించుకున్న కిరణ్ దర్శకుడిగా ఎలాంటి కథను ఎంచుకుంటాడు, సినిమాను ఎలా తెరకెక్కిస్తాడు, తనకు తెలిసిన కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వెళ్తాడా, లేక తన స్టైల్లోనే ఎంటర్టైన్మెంట్ను ప్రధానంగా తీసుకుంటాడా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్ కెరియర్లో మరో కీలకమైన మార్పు కూడా కనిపిస్తుంది. ఇక నుండి పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక భారీ బడ్జెట్ ఫ్యాంటసీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జీ స్టూడియోస్ నిర్మించనున్న ఈ సినిమాకు ఇంద్రపుత్ర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం వహించనున్నారు. ఇంద్రపుత్ర అనే టైటిల్ వినగానే సినిమా ఏ తరహా కథతో తెరకెక్కబోతుందనే ఆసక్తి మొదలవుతుంది. ఫ్యాంటసీ నేపథ్యం కావడంతో విజువల్స్, భారీ సెట్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాల వంటి అంశాలకు సినిమాలో ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాలు భాషకు పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల ప్రేక్షకులను కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది. అందుకే కిరణ్ కూడా ఈ ప్రాజెక్టుతో పాన్ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి కిరణ్ అబ్బవరం కెరియర్లో మొదటి పాన్ ఇండియా ప్రాజెక్టుగా సంబరాల ఏటిగట్టు నిలవాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు నిర్మాత నిరంజన్ రెడ్డి హీరోగా కిరణ్ అబ్బవరంను అనుకున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే సినిమా స్కేల్ పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ కూడా భారీగా మారే అవకాశం ఉండడంతో కిరణ్ అప్పటి మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయంలో మార్పు వచ్చినట్లు సమాచారం. చివరకు ఈ ప్రాజెక్టు సాయి దుర్గతేజ్ చేతికి వెళ్ళింది. మెగా హీరో ఈ సినిమాలోకి రావడంతో ప్రాజెక్టుపై అంచనాలు కూడా పెరిగాయి. అయితే సినిమా షూటింగ్, విడుదలకు సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటూ రావడంతో ఈ చిత్రం ఆలస్యమవుతుంది. ఒకప్పుడు కిరణ్తో మొదటి పాన్ ఇండియా సినిమా కావాల్సిన ప్రాజెక్ట్ ఇప్పుడు సాయి దుర్గతేజ్ కెరియర్లో కీలక చిత్రంగా మారింది. అయితే అప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మార్కెట్ కొంత మెరుగుపడింది. వరుస విజయాలతో తనకు ఒక స్థిరమైన ప్రేక్షక వర్గం ఉందని చూపించడంతో ఇప్పుడు పెద్ద స్థాయి సినిమాలు చేసే అవకాశం కూడా వస్తుంది. అందుకే పాన్ ఇండియా కథలపై కిరణ్ ఫోకస్ పెట్టడం సహజమైన పరిణామంగానే చూడొచ్చు. ఇంద్రపుత్రతో పాటు కిరణ్ చేతిలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు కూడా ఉంది. ఈసారి థియేటర్ సినిమా కాకుండా నేరుగా ఓటీటీ కోసం రూపొందుతున్న వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న గువ్వల చెరువు ఘాట్ అనే క్రైమ్ థ్రిల్లర్ లో కిరణ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో సంయుక్త మీనన్, తిరువీర్ తదితర నటీనటులు కూడా ఉన్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కావడంతో కథలో సస్పెన్స్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం షూటింగ్ లేదా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ ఈ సిరీస్ రిలీజ్ డేట్పై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఒకప్పుడు వెండితెర హీరోగా మాత్రమే కనిపించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన కెరియర్ను అనేక దిశల్లో విస్తరించుకుంటున్నాడు. హీరోగా సినిమాలు చేయడం ఒకవైపు కొనసాగుతుండగానే దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఓటీటీ వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా కూడా లైన్లో పెట్టుకున్నాడు. అసలు కిరణ్కు రచనపై ఆసక్తి కొత్తేమీ కాదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతోనే కథ, స్క్రీన్ ప్లే విషయంలో తనకు ఉన్న పట్టును చూపించాడు. సినిమా కథలో తన ఆలోచనలు, పాత్రల డిజైన్లో తన భాగస్వామ్యం ఉండడంతో కిరణ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకత్వం చేపట్టడం ద్వారా మరో క్రాఫ్ట్ను పరీక్షించుకోబోతున్నాడు. హీరోగా కెమెరా ముందు నిలబడడం ఒక ఎత్తైతే, దర్శకుడిగా కెమెరా వెనుక ఉండి మొత్తం సినిమాను నడిపించడం పూర్తిగా భిన్నమైన బాధ్యత. కథ ఎంపిక నుండి నటీనటుల ఎంపిక, సన్నివేశాల రూపకల్పన, షూటింగ్, ఎడిటింగ్, ఫైనల్ ప్రొడక్ట్ వరకు దర్శకుడి నిర్ణయాలు చాలా కీలకం. అందుకే కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రియాలిటీపై కూడా ఆసక్తి ఉంది. ఈ సినిమా విజయవంతమైతే కిరణ్ కు మరో కొత్త మార్గం తెరుచుకున్నట్లే. భవిష్యత్తులో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.